హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే వీడియో తీసేస్తున్నాం. ఈ రోజు అయితే బాసరికి పోతున్నాం. నేను మా తమ్ముడు కలిసి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా తమ్ముడు మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మాస్క్ వేసిండు బలక్లావా. ఇదైతే మా బైక్. ఇక ఈ బైక్ మీదే మా జర్నీ. ఇప్పుడు తమ్ముడు అయితే బైక్ అయితే క్లీన్ చేస్తున్నాడు. దిగకుండా దిగకుండా చేయకుండా బైక్ మీద కూర్చొని మాది డెడికేషన్ తో చేస్తున్నాడు. 3-4 days అయింది కడగాక. వర్షంకి తడుస్తుంది, అందుకని దుమ్ము దుమ్ము అయింది. ఇంకా నేనైతే చాలా ట్రావెల్ని లైక్ చేస్తాను, ఎందుకంటే పీస్ఫుల్ ఉంటుంది. ఇంకొక 10 kilometers అయితే బాసరికి రీచ్ అయిపోతాం. ఇక్కడైతే కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తుంది బ్రిడ్జ్ది. చాలానే బాగుంది. అదొక ఫ్లైఓవర్. ఫైనల్ గా అయితే బాసర్కి అయితే రీచ్ అయిపోయా. అందరు బాసర్కి ఎందుకు వస్తారంటే ఇక్కడ సరస్వతి మాత ఉంటారు, టెంపుల్ ఉంది పెద్దది. ఇప్పుడైతే ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చాము. గంగా దగ్గర స్నానం చేసి పోవాలి దేవుడి దగ్గరికి. బాసర ఎందుకు స్పెషాలిటీ అంటే మెయిన్ సరస్వతి దేవి మాత. చాలా మంది క్రౌడ్ వస్తారు ఇక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడైతే మనకు ఎవరికైతే చిన్నపిల్లలకు ఎంటికలు తీస్తారో ఆ సెక్షన్ ఇది అన్నట్టు. ఇక్కడ షవర్స్ కూడా ఉన్నాయి మనకు. ఫైనల్గా గోదావరి నదిలో అయితే ఇక్కడ గంగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. తప్పక దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనం చేసుకోవాలి. గంగా నది దగ్గర అయితే స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సరస్వతి మాత దగ్గరికి అయితే వెళ్ళాలి. టెంపుల్ చాలా పెద్దది. అక్కడ ఫోన్స్ అలో ఉండవు, బ్యాగ్స్ అలో ఉండవు. మొత్తం లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పదండి మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఇదైతే టెంపుల్కి ఎంట్రీ. మన బ్యాగ్ అయితే లాకర్లో పెట్టేసాం. మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. గైస్, గుడి లోపల అయితే వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఫోన్ అలౌ లేదు కాబట్టి. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నాకు తెలిసి టైం ఎంత అవుతుంది, 10:27 అవుతుంది టైము. మేము 7కి స్టార్ట్ అయినాం. పదాక ఏం తినలేదు. ఇప్పుడైతే పోయి టిఫిన్ అయితే చేసేస్తాం. ఇప్పుడైతే మనము టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసినాం. బాగా ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే. ఇటు చూడు ఎట్లా అయిపోయాడు. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా చెప్పాలి. అంబియన్స్ చూద్దాము.
బట్ మరీ అంత కాకపోయినా ఎట్లున్నా కూడా మనకు ఆకలి అవుతుంది కాబట్టి ముందు తినేసేయాలి. ఏం కాదా అన్నీ తీయాలా, కానీ మనకి ఇది ఏంటంటే అప్పటి నుంచి ఉబ్బరిస్తుంది కాబట్టి ఇక్కడ మనం కూలర్ ఉంది, ఇక్కడ ఈ కూలర్ దగ్గరనే మనం కూర్చోవాలా. వాడైతే ఆర్డర్ ఇచ్చేస్తుంది. మనకైతే ఇప్పుడు ఫ్యాన్ గాలికి కూలర్ గాలికి చల్లగా ఉంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టాం. నేనైతే పూరి ఆర్డర్ పెట్టేసిన, మా తమ్ముడు దోశ అయితే పెట్టేసిండు. నేనైతే పూరికి దోశకి తెలియకుండా నేనైతే దోశ వచ్చింది అయితే పూరి అంటున్నా, పూరి వచ్చింది ఇంకా మళ్ళీ అదే అంటున్నా, దోశ వచ్చింది, దోశ తినాలా. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయినాం నిజామాబాద్కి. గైస్ ఫైనల్ అయితే మనం రూమ్కి అయితే వచ్చేసినాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నేను మా తమ్ముడు అయితే ఈ జర్నీని అయితే కంటిన్యూ చేస్తాం. డైలీ బ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎంటర్టైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. మీరు జస్ట్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్. ఈ వీడియో ఈవినింగ్ వరకు అయితే పోస్ట్ చేసేస్తాను. ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎడిటింగ్ కర్మ క్రియ అన్నీ నేనే. కెమెరామ్యాన్ నేను. కెమెరామ్యాన్ నువ్వు ఆడాడ మధ్యలో తీసుకొని పోతులు కొట్టినావు. మాట్లాడడానికి రాదు గైసింది సార్ రాదు, నేర్చుకుంటా, ఏముంది. ఏ నుంచి స్టార్ట్ చేస్తాడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, దాంట్లో ఏముంది. బాయ్ గాయ్స్, ఫాలో ఫర్ మోర్.